న్యూస్ గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అంతకుముందు అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా బీజేపీ ఆఫీస్కు ఆయన చేరుకున్నారు. మంచి విద్య, అదేవిధంగా మంచి అవకాశం వారికి ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా 2014లో అచ్చంపేట నుంచి గెలిచారు. మళ్ళీ 2019లో కూడా రెండోసారి అచ్చంపేట నుంచి గెలిచి మొన్న కొన్ని ఓట్లతో వారు ఓడిపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వం సంబంధించినటువంటి ఒక ప్రక్రియ లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్మణ్ గారు కూడా రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతకు చెప్పినట్టు గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు 13.9% ఓట్లు వచ్చినాయి. అదే మళ్ళీ 24లో జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో 36% పైగా ఓటు శాతం పెరిగి మేము 8 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది, బీజేపీకి 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఇది 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ మీద గెలిచిన కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది అనే విషయానికి ఇది నిదర్శన. మరి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వానలు పడతా ఉన్నాయి హైదరాబాద్లో. అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. హైదరాబాద్లో అయితే ప్రతి చోట వాటర్ క్లాగింగ్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లము, రోగాలు వస్తున్నాయి. రోగాలతో పాటు ఈరోజు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ వానాకాలం వాన పడుతున్నటువంటి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒక సలహా వారిని అడుగుతా ఉన్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి, ఊరికే తెలియపోకండి. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే ప్రయత్నం చేయండి. వానలు పడుతున్నాయి, ప్రజల కష్టాలు చూడండి. మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి కనీసం కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండి
మీరు హైదరాబాద్లో పరిపాలన సాగించాలని మిమ్మల్ని కోరుతూ మరి ఈరోజు వారు ఒక గేట్వే ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ అని పెట్టి ఓవరాల్ మీద పెడతా ఉన్నారు. సంతోషం, మాకేం దాంట్లో అభ్యంతరం లేదు. హైదరాబాద్ నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఏ పాలకులైనా సరే దీన్ని నజరందాజ్ చేయలేరు, దీన్ని విస్మరించలేరు. హైదరాబాద్ డెవలప్ చేయాల్సిందే. మీరు గేట్వే ఆఫ్ హైదరాబాద్ పెట్టిన రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకు గేట్వే ఆఫ్ తెలంగాణ అవుతున్నది. బాలరాజు గారి చేరిక దానికి ఒక నిదర్శనం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క చేరిక సమయంలో వారితో చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు చేసినట్టు వారికి ఇప్పుడు మా పార్టీ తరఫు నుంచి వారికి 10 రూపాయలు ఇచ్చి వారికి యాక్టివ్ మెంబర్షిప్గా ఇస్తున్నాను. చెప్పి ఇది ఆర్డినరీ మెంబర్షిప్. యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయల తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ చేసిన తర్వాత 100 రూపాయలు ఇచ్చింది. ఒకసారి లేచి అదే అందరూ లేవండి. ఒకసారి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు ఇప్పుడు గౌరవ ఎంపీ లక్ష్మణ్ గారు వారికి శాల్వా కప్పి స్వాగతం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ధన్యవాదాలు. అయితే ఈ మధ్య మొన్న జరిగినటువంటి ఒక నా జిల్లా పర్యటనలు అయితే ఉన్నాయో, రోజుకి 1 నెల పూర్తి అయింది నా ఒక ఛార్జ్ తీసుకొని. ఈ నెల లోపల పూర్తయ్యే లోపల నేను 16 జిల్లాలు పర్యటన చేశాను. దాదాపు 3500 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను. కొన్ని వేల మంది కార్యకర్తలు కలవడం జరిగింది. కొన్ని వందల పిటిషన్లు మాకు రావడం జరిగింది ప్రజా సమస్య మీద. ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ అందరూ కూడా ఇప్పుడు కాబట్టి వాళ్ళు చాలామంది బీజేపీలో చేరడం జరిగింది. చాలామంది యువకులు కూడా బీజేపీలో చేరుతా ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా మరొకసారి తెలంగాణ మేధావులకు, యువకులకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు అందరికీ కూడా నేను ఈరోజు వారిని అప్పీల్ చేస్తా ఉన్నాను, బీజేపీలో చేరండి. కేవలం రాజకీయ నాయకులే కాదు, ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల వారికి ఎవరికైనా ఆ అభివృద్ధిలో వారు భాగం కావాలనేటువంటి కోరిక ఉంటే దేశం పట్ల, సమాజం పట్ల, తెలంగాణ పట్ల